హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో అదేంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ ఉంది కదా, సో దాంట్లో అప్లై చేసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని అయితే ఇచ్చారు. అండ్ అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ని కూడా ఇచ్చారు. సో సింపుల్గా చెప్పాలంటే, అప్లై చేసుకున్న స్టూడెంట్స్ యొక్క ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఉంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడాను అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ లిస్ట్లని డౌన్లోడ్ చేసుకొని మీ నేమ్ అనేది ఏ లిస్ట్లో ఉంది అనేది చెక్ చేయండి. సో ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉందా, నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా అనేది చెక్ చేయండి. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కోర్టులో పిటిషన్స్ వేశారు కదా, సో ఆ పిటిషన్ వేసిన స్టూడెంట్స్ది కూడా ఎవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరు నాట్ ఎలిజిబుల్ అయ్యారు అన్న డేటా అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడాను చెక్ చేయండి. ఒకవేళ మీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా, లేదు అంటే మీ డీటెయిల్స్లో ఏవైనా తప్పుగా ఉన్నా మీరు ఏం చేయాలి అనేది కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే మరొక విషయం ఏంటి అంటే, ఈ లిస్టులు అనేవి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ రెండింటికి సంబంధించింది అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, సో వాళ్ళకి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్స్కి సంబంధించిన లిస్ట్. ఇక ఎవరైతే మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకున్నారో, సో మీకు సంబంధించి కూడా త్వరలోనే లిస్టులు అయితే రిలీజ్ అవుతాయి. సో ఈ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ నేమ్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. ఇకపోతే ఇంకా కట్ ఆఫ్ గురించి వీటన్నిటి గురించి కూడాను ఆలోచించకండి, టెన్షన్ పడకండి. సో కాలేజెస్ సెలెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అని ఒక ప్రియారిటీ ఆర్డర్ అయితే రెడీ చేయండి. నేను రేపటిలోగా ఈ కాలేజెస్కి సంబంధించి ప్రియారిటీ ఆర్డర్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఆ ప్రియారిటీ ఆర్డర్ అయినా యూజ్ చేయొచ్చు. సో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి, కేఎన్ఆర్యుహెచ్ఎస్ అనే వెబ్సైట్ని. సో దాంట్లో నోటిఫికేషన్ సెక్షన్లో సో ఇక్కడ చూడొచ్చు, మొదటగా మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ అని ఒకటి ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి ఇచ్చారు. సో ఇదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ కాదు, మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో మీరు ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క లిస్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో లిస్ట్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. ఒకవేళ మీ నేమ్ ఉంటే మీ నేమ్ యొక్క రోల్ నెంబర్, ర్యాంక్, మార్క్స్, అదేవిధంగా మీ నేము, మీ కేటగిరీ, జెండరు, సో ఈ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. సో అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు వదిలేసేయండి, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి అడ్మిషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో అన్నీ కరెక్ట్గా ఉంటాయి. బట్ ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ అనేది ఉంది అయినా సరే, మీకు కేటగిరీలో కానీ, జెండర్లో కానీ, లేదంటే మీ యొక్క స్కోర్లో కానీ ఏమైనా డేటా తప్పుగా ఉంది అని అనుకుంటే, సో ఇక్కడ ఒక మెయిల్ ఐడి అనేది కనిపిస్తుంది కదా, సో ఇక్కడ చూడండి, knrugadmission@gmail.com అని చెప్పి. సో ఈ మెయిల్కి సో మీది ఏ డీటెయిల్స్ అయితే తప్పుగా ఉందో దానికి సంబంధించి మెన్షన్ చేసి, అదేవిధంగా సపోర్టింగ్ డాక్యుమెంట్ని అటాచ్ చేసి మెయిల్ అయితే పంపించండి. సో ఇలా మెయిల్ పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM మీరైతే పంపించాలి. ఆ తర్వాత మీరు పంపించినా కానీ వాళ్ళైతే కన్సిడర్ చేయరు. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేయండి. ఒకవేళ మీ నేమ్ ఉంటే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. సో డీటెయిల్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ డీటెయిల్స్లో ఏమైనా రాంగ్గా ఉంటే, ఏ డీటెయిల్స్ అనేది రాంగ్గా ఉన్నాయి, వాటికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్న మెయిల్కి అయితే మీరు రేపు ఈవినింగ్లోగా సెండ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన నేమ్ అనేది యాడ్ చేసి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇకపోతే కొంతమంది స్టూడెంట్స్ అయితే పిటిషన్స్ అనేది వేశారు కదా, సో వాళ్ళకి సంబంధించి కూడా ఎవరినైతే కౌన్సిలింగ్కి పర్మిట్ చేశారో వాళ్ళ లిస్ట్ని కూడా ఇచ్చారనమాట. ఇక్కడైతే చెక్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్కి పిటిషన్స్ వేసినా సరే కౌన్సిలింగ్కి ఎలిజిబిలిటీ ఇవ్వలేదో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో వీళ్ళని పిటిషన్స్ వేసినా ఎందుకు కన్సిడర్ చేయలేదు కౌన్సిలింగ్లో అంటే, వీళ్ళకి ఆల్రెడీ ఏపీ స్టేట్ కౌన్సిలింగ్లో లొకాలిటీని ఇచ్చేశారు. సో ఒక్క స్టూడెంట్స్కి 2 స్టేట్స్లో లొకాలిటీ అనేది ఉండకూడదు కాబట్టి, వాళ్ళకి ఆల్రెడీ అక్కడ లొకాలిటీ ఇచ్చారు కాబట్టి ఇక్కడి కౌన్సిలింగ్కి అయితే మన తెలంగాణలో ఎలిజిబిలిటీ అనేది ఇవ్వలేదు. సో ఈ ప్రొవిజనల్ లిస్ట్ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. ఇకపోతే ఎవరి నేమ్స్ అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో లేవో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. సో దీంట్లో మీ నేమ్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేయండి. సో దీంట్లో కానీ మీ నేమ్ ఉన్నట్లయితే మీకు రిమార్క్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు చూడొచ్చు.
నా నాన్ లోకల్ నాట్ ఎలిజిబులా లేదంటే డాక్యుమెంట్స్ అనేది ఏమైనా సబ్మిట్ చేయలేదా, బోనఫైడ్స్ ఏమైనా సబ్మిట్ చేయలేదా అనేది రిమార్క్స్లో ఉంటుంది. సో మీకు ఏం రిమార్క్ అనేది ఇచ్చారు అనే దాన్ని బట్టి మీరైతే మళ్ళీ గ్రీవియన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో మీరు కూడా గ్రీవియన్స్ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేశారు కదా మెయిల్ ఐడి, ఈ మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో. అది కూడా 25th సెప్టెంబర్ ఈవినింగ్ 5 PM సో మీరందరూ కూడా ఎవరైతే గ్రీవియన్స్ సబ్మిట్ చేస్తారో మీ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసేసి మళ్ళీ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అందరూ స్టూడెంట్స్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అందరిది కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే నేమ్స్ ఇస్తారు. ఇదనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడాను లిస్ట్లను అయితే డౌన్లోడ్ చేసి మీ నేమ్ అనేది ఎందులో ఉందో అనేది చెక్ చేయండి. సో గ్రీవియన్స్ సబ్మిట్ చేయాల్సి వస్తే గ్రీవియన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో డేట్ అండ్ టైం అయితే చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ కౌన్సిలింగ్ లేట్ అయింది కాబట్టి. సో వీలైనంత త్వరగా ఈ యొక్క లిస్ట్లను డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.